కులగణనపై అనుమానాలు వద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రైవేటు వాళ్ళు సర్వే చేస్తున్నారనడం అబద్ధమని చెప్పారు. సర్వేపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సర్వే సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ఆధార్, బ్యాంక్ అకౌంట్లు చెప్పడం తప్పని సరికాదని క్లారిటీ ఇచ్చారు. సర్వే సమాచారం గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సర్వేతో ప్రభుత్వ స్కీమ్లు తొలగించమని, కొత్త పథకాలు యాడ్ అవుతాయని చెప్పారు. సర్వేపై అపోహలు కలిగించవద్దని విపక్షాలకు పొన్నం రిక్వెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు పొన్నం. ఈ సమాచారం గోప్యంగా సమాచారం ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచార సేకరణ వల్ల ఎవరికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు కట్టుకావు. ఇంకా అదనంగా ఇవ్వడానికి సంబంధించినటువంటి సమాచారం ఉపయోగించుకుంటాము. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీని మీద అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తు కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం తీసుకుంటుంది ప్రభుత్వము. దీనిపైన కొంత ప్రధానమంత్రి లాగా కూడా స్పందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోందంటే ఈ కార్యక్రమం యొక్క ప్రభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధం లే. ఇది కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించబడ్డది. అందరి రాజకీయ పార్టీలు అంతకుముందు కూడా నాకు జ్ఞాపకం ఉంది, తెలంగాణలో ఎప్పుడు ఇంకా సర్వే చేస్తారని అనేక సందర్భాల్లో డిమాండ్లు, అమర దీక్షలు, అనేక ధర్నాలు, ప్రొటెస్టులు చేసినటువంటి వాళ్ళంతా ఇవాళ మౌనంగా ఉన్నారు. నేను మరొక్కసారి తెలంగాణలోని అన్ని కుల సంఘాలను మా కులం ఇంత అని అనేక సందర్భాల్లో విజ్ఞాపన చేసే వాళ్ళని కోరుతున్నా. మీరు మీ కులాలను చైతన్యపరచండి. అందరినీ సర్వే సందర్భంగా భాగస్వాములను కమ్మనండి, సమాచారం ఇవ్వండి. కొత్త రాంగ్ ఎపిసోడ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రశ్న నెంబర్ 21 ద్వారా మేము బ్యాంక్ అకౌంట్ వివరాలు అడుగుతలేదు, ఉందా లేదా అని అడగడం కూడా తప్పు కాదు. ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ అడుగుతలేము. ఆధార్ కార్డు కూడా ఆప్షనల్. ఈ క్వశ్చన్ 21 ద్వారా దాని ద్వారా స్పష్టంగా బ్యాంకు ఖాతా ఉన్నట్టయితే 01 లేకుంటే 02 అని రాసినారు క్లియర్ గా. సొంత భూమి కలిగి ఉన్నట్లయితే 01 లేకుంటే 02 అని ఇట్లా క్లారిటీగా చేస్తే కూడా దాని మీద అనవసరం రాతాంతం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ సమాజంలో ఒక గొప్ప మార్పు రావడానికి ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము, అధికారులు, చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో హైదరాబాద్ కలెక్టర్ గారు దీనికి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమం అంతా కొనసాగుతోంది. దయచేసి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు ప్రజాప్రతినిధిగా గాని లేదా ఏదైనా పార్టీ నాయకుడిగా మీకు డౌట్ ఉంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మండల స్థాయి అధికారి కావచ్చు, మీకు స్పష్టంగా దీని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. దయచేసి అపోహలు కలిగించొద్దు. ఈ కార్యక్రమం సజావుగా సాగుతా ఉంది. ఎక్కడైనా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే కూడా అనవసరంగా సోషల్ మీడియాలో దీన్ని దుష్ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. నేను ఎమ్మెల్యేస్ కూడా కోరుతా ఉన్నా, మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ 1%, 2% ప్లీజ్ పై అధికారుల నోటీసుకు తీసుకురండి. అందరూ కూడా ఐడెంటిటీ కార్డు ద్వారా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వ ఆదేశం మేరకు వాళ్ళు వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి వాళ్లకు చేష్టలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయి. ద్రోహం కింద కేసులు పెడతారు. తప్పు ఎవరైనా దొంగతనంగా దీన్ని అపహాస్యం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత, హోదాను తీసుకొని వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటికి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళ దగ్గర తీవ్రంగా స్పందిస్తాము. అధికారులు అటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి అటువంటిది జరుగుతలేదు. ఊరికే సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళపైన కూడా తగిన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి కొంత అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తున్నారని అపోహ క్రియేట్ చేస్తే వీళ్ళని కూడా నమ్మకుండా చేయాలని ఆలోచిస్తారు. దే వాంట్ ట్రైంగ్ టు డూ డిస్టర్బెన్స్. అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా